ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 రాజధానులు వికేంద్రీకరణకు మద్దతుగా అనకాపల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జేఏసీ కన్వీనర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు, మీ వాదాన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారా, మా వాదాన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారంటే డెఫినెట్ గా మాతో పాటు అందరూ బాగుండాలనేటువంటి ఈ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్షల్ని అందరూ కూడా బలపరుస్తారని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాం. తప్పకుండా విశాఖపట్నం వేదిక రాజధాని రావాలి, తద్వారా ఈ ప్రాంతానికి మంచి జరగాలి. విశాఖ రాజధాని అయితే ఓన్లీ ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు, రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాం. తద్వారా ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన. ఈరోజు వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలకు మేలు జరుగుతాయి. గడిచినటువంటి కాలంలో హైదరాబాద్ ప్రాంతంగా అభివృద్ధి జరిగితే చెందినటువంటి రైతులని పిలువబడేటువంటి వారు రాజధాని ఎక్కడో ఉండాలో నిర్ణయం చేసేటువంటి పరిస్థితి వస్తే ఇక శాసనసభ ఎందుకు, 175 మంది ఎమ్మెల్యేలు ఎందుకు, ఈ ప్రజాస్వామ్యం రాజధాని ఎక్కడ ఉండాలి, ఏ రకంగా ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని